హాయ్ ఫ్రెండ్స్, బెండకాయలు అయితే తెంపుతాను ఇవాళ. చూడండి ఎట్లున్నాయో కాయలు. ఫస్ట్ కదా తక్కువ ఉంటాయి, ఇక అన్ని చెట్లు కాపు రాలే. వచ్చిన చెట్లు పడితే ఇక అందుతాయి, కాపు అందుకు ఇక కాళ్ళు బట్టి తెంపాలి. ఫ్రెష్గా ఉన్నాయి కాయలు. ఇక్కడ మా కాడనే అమ్ముతారని చెప్తాను. మొలకపోయేసరికి చెట్లు చిన్నవి పెద్దవి ఉన్నాయి. అప్పుడు గింజలు ఒకసారి మొలకపోయేసరికి వీటిని గ్లౌజులు వేసుకొని కొయ్యాలి, తేవాలి. అంత పచ్చదనే ఉన్నది చేను అయితే. బెండకాయలు మంచిగా ఉంటుంది అండి కర్రీ. బెండకాయ కూర అయితే మంచిగా ఉంటుంది. బెండకాయలు అయితే కూరకు మా చేను చూడండి ఎంత మంచి సింపుల్గా తిరుగుతాయి. మాకైతే ఎండాకాలం మొత్తం దీంతో పొద్దుపోతుంది. కొంచెం లేట్గా అయినా లేటెస్ట్గా వచ్చింది. గడ్డి ఏం లేదు ఫ్రెండ్స్, ఒకసారి గడ్డి మంది లోపల కొడతా. గడ్డి కొంచెం కొంచెం రోజుంత చెట్టు పెరిగింది ఫ్రెండ్స్. చెట్టు పెరగకపోతే ఇబ్బంది అవు. మొన్న పిండి వేసిన వర్షం పడ్డప్పుడు. పిండి మందు కూడా కొట్టినాం మొన్న. నీట్గా ఉన్నాయా మన అక్టార దోమ లేకుండా అక్టార కొట్టినాం. ఎండాకాలం వీటితోటే పొద్దుపోతుంది. రోజు తప్పించి రోజు కదా మన బర్రె పాల సైజు ఉంటుంది. పెంచుకోండి. రేటు ఎట్లున్నా ఇక మరి ఏం చెప్తాం, రైతుకైతే పని చేసుడు తప్పదు. ఏం రేట్ ఎట్లున్నా రేట్ అయితే డౌనే అంటారు. నేను పోలే కదా మార్కెట్. బత్తాలు వెళ్ళినప్పుడు మా బావ అయితే ఇక్కడ